Hi everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. Under 45 days course of General English Grammar, we have arrived at day 6. 45 రోజుల జనరల్ ఇంగ్లీష్ గ్రామర్ కోర్సులో భాగంగా 6వ రోజులోకి మనం ఎంటర్ కావటం జరిగింది. ఇన్ దిస్ సెషన్ we are going to learn about syllables and pronunciation. ఈ సెషన్లో మనము సిలబుల్స్ గురించి ప్రొనౌన్సియేషన్ గురించి నేర్చుకోబోతున్నాం. నా ఛానల్ వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఐ రిక్వెస్ట్ యూ టు షేర్ దిస్ వీడియో, గివ్ యువర్ కమెంట్స్, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ అప్డేట్స్ పొందగలరు. కమ్ టు ద లెసన్. Syllables and pronunciation. Let us discuss what is a syllable. What is a syllable? It is very easy to know about the syllable. సిలబుల్ గురించి తెలుసుకోవడం చాలా సులువు అని మనం చెప్పచ్చు. సాధారణంగా ఇంగ్లీష్ చదవటం నేర్చుకునే వాళ్ళు ప్రారంభంలో అక్షరాన్ని కలిపి చదవటం అనేది జరుగుతుంది. లెటర్ని కలిపి చదవటం అనేది జరుగుతుంది. ఏ భాషలో అయినా అదేవిధంగా కూడ పలుక్కొని చదవటం అని చెప్పేసి మనము చెప్తాం. ఈ సిలబుల్ గురించి మనము క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే వర్డ్స్ని యూనిట్స్గా డివైడ్ చేసి ప్రొనౌన్స్ చేయటం అనేది మనకు తెలుస్తుంది. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ప్రొనౌన్స్ ద వర్డ్స్ ఇఫ్ వీ డివైడ్ ద వర్డ్ యాజ్ ఏ యూనిట్. పదాన్ని కొన్ని యూనిట్స్గా డివైడ్ చేసుకొని చదవటం వల్ల ప్రొనౌన్సియేషన్ అనేది మనకు సులువుగా వస్తుంది. టు నో ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ వి మస్ట్ లెర్న్ అబౌట్ ది సిలబుల్స్. పదాన్ని ఉచ్చరించేటప్పుడు మనకి ఈ పదంలో ఉండేటువంటి సిలబుల్స్ అనేవి చాలా ముఖ్యం. సిలబుల్స్ మనం నేర్చుకున్నట్లయితే ప్రొనౌన్సియేషన్ ఈజీగా చేయొచ్చు. లెట్ us discuss syllable. It is a unit of word which can be pronounced by itself. A syllable is a unit of word which can be pronounced by itself. సిలబుల్ అనేది పదంలో ఒక భాగం. సిలబుల్ అనేది పదంలో ఒక భాగం. సింప్లీ ఐఎమ్ సేయింగ్ ఏ సిలబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ వావల్ సౌండ్. ఇంత డెఫినేషన్ అవసరం లేదు, సులువుగా మనం చెప్పుకోవచ్చు. సిలబుల్ అంటే ఒక వావల్ సౌండ్. వావల్ అంటే మనకు తెలుసు అచ్చు శబ్దము అని చెప్తాం. ఇన్ అవర్ ప్రీవియస్ సెషన్ వి డిస్కస్డ్ దట్ వావల్ సౌండ్స్ ఆర్ 20. యాక్చువల్లీ దోస్ లెటర్స్ ఆర్ 5 బట్ దైర్ సౌండ్స్ ఆర్ 20. ప్రారంభంలో మనం చెప్పుకున్నాం వావల్స్ చూడడానికి 5 అక్షరాలు కానీ వాటి శబ్దాలు 20గా ఉంటాయని చెప్పుకున్నాం మనం. సో ఏ సిలబుల్ ఈజ్ జస్ట్ ఎ వావల్ సౌండ్. సిలబుల్ అంటే ఒక వావల్ సౌండ్ అని చెప్పి మనం చెప్పచ్చు. ఇట్ ఈస్ ఎ వావల్ సౌండ్ విత్ ఆర్ వితౌట్ హ్యావింగ్ కాన్సనెంట్ సౌండ్స్. ఏ సిలబుల్ ఈజ్ ఎ వావల్ సౌండ్. Sometimes it contains a consonant sound along with a vowel. Sometimes it does not contain a consonant sound along with it. ఈ యూనిట్లో వావల్ సౌండ్ ఉంటుంది. ఆ వావల్ సౌండ్ ఉన్నప్పుడు దాంతోపాటు కొన్ని సందర్భాల్లో కాన్సనెంట్ సౌండ్ ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో కాన్సనెంట్ సౌండ్ ఉండకపోవచ్చు. సింప్లీ ఐఎమ్ సేయింగ్ ఈ సిలబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ వావల్ సౌండ్. సిలబుల్ అంటే ఒక వావల్ సౌండ్ అని చెప్పచ్చు. ఎగ్జాంపుల్ మ్యాన్. మనం ఏ వావల్ సౌండ్ చదివాము చూడండి. ఎన్ని శబ్దాలు ఎక్కడ పలికాము మ్యాన్లో. ఈ మ్యాన్ అనే పదంలో ఎన్ని శబ్దాలు పలికాము. మ్యాన్, మా, యా, నా. మ్యాన్. 3 సౌండ్స్. ఈ 3 సౌండ్స్లో వావల్ సౌండ్ ఏది? యా అనేది వావల్ సౌండ్. మిగతా అన్నీ కూడా కాన్సనెంట్స్. సో ఇప్పుడు ఇది ఒక సిలబుల్ అయింది. ఇక్కడ వావల్ సౌండ్స్తో పాటు కాన్సనెంట్ సౌండ్స్ కూడా ఉన్నాయి. బట్ మనకు కావాల్సింది ఒకే ఒక వావల్ సౌండ్. pen. How many sounds that we have produced here? Pen. Pa, a, na. Pen. A అనేది vowel sound. It is a syllable. Writer. If you observe here,
దిస్ వర్డ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 యూనిట్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ పదము 2 యూనిట్స్గా డివైడ్ చేయబడింది. ఏంటా 2 యూనిట్స్? WRI, రై. డబ్ల్యూ అనేది సైలెంట్ మనకి, రై. ఇందులో ఎన్ని సౌండ్స్ మనం ప్రొడ్యూస్ చేసాం? హౌ మెనీ సౌండ్స్ దట్ వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఫస్ట్ యూనిట్ ఆఫ్ దిస్ వర్డ్? రై, రా, ఐ. ఐ అనేది వావల్ సౌండ్. ఓకే, అనదర్ యూనిట్ ఠ, ఠ, TER, ఠ, ఠ ప్లస్ ఆ, ఠ ప్లస్ ఆ అనేది వావల్ సౌండ్ మనకి. ఓకే, రైటర్, this word writer contains 2 vowel sounds, so it contains 2 vowel sounds. ఇక్కడ మనకి 2 vowel sounds ఉన్నాయి, అంటే 2 syllables ఉన్నట్టు మనకు అర్థం. Whenever a word contains only 1 vowel sound, it contains a 1 syllable. Whenever a word contains 2 vowel sounds, it contains 2 syllables. ఆ పదంలో ఎన్ని అయితే వావల్ సౌండ్స్ ఉన్నాయో అన్ని సిలబుల్స్ ఉన్నట్టు. యాక్సెస్, యాక్సెస్, దిస్ వర్డ్ ఈజ్ ఆల్సో డివైడెడ్ ఇంటూ 2 యూనిట్స్. యాక్, యాక్, యా, కా. యా అనేది వావల్ సౌండ్, కా అనేది కాన్సనెంట్ సౌండ్. సెస్, సెస్, సెస్. అబ్జర్వ్ చేయండి, సౌండ్స్ అబ్జర్వ్ చేయండి, ప్రొనౌన్సియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఉచ్చారణ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. యాక్సెస్ ఆల్సో కంటైన్స్ 2 vowel sounds, so it contains 2 syllables. Come to the next word, information. This word is divided into 4 units. Information. ఈచ్ యూనిట్ కంటైన్స్ ఏ వావల్ సౌండ్. ఈ పదములో 4 యూనిట్లు ఉన్నాయి. 4 యూనిట్లు కూడా, యూనిట్ని ఎప్పుడు డివైడ్ చేస్తాం? వెనెవర్ ఏ యూనిట్ కంటైన్స్ ఏ వావల్ సౌండ్, ఇట్ ఈస్ ఎ యూనిట్. ఎప్పుడైతే ఒక యూనిట్లో ఒక వావల్ సౌండ్ ఉంటుందో దాన్ని యూనిట్ అని చెప్తాం. ఇన్ ఒక యూనిట్, ఈ. ఫా, ఫా సెకండ్ యూనిట్, ఫా, ఆ. మే, మే, ఏ ఒక వావల్ సౌండ్. షన్, షా, ఆ. షా, ఆ, షన్. షన్లో ఆ అనేది వావల్ సౌండ్. సో 4 యూనిట్స్, 4 వావల్ సౌండ్స్. కమ్ టు ద నెక్స్ట్ వన్, ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ ప్రొనౌన్సియేషన్ చూడాలి మనం చాలామంది ఎగ్జామ్ అంటాం. నాట్ ఎట్ ఆల్. ఎగ్జామినేషన్, ఎగ్జామినేషన్. Examination. Come again. E, 1 vowel sound. Xa, xa, yeah, vowel sound. Me, e, another vowel sound. Ne, a, another vowel sound. Shun, shun, another vowel sound. Here this word contains 5 units. Each unit contains a vowel sound. So ఈ పదంలో 5 యూనిట్లు విభజించాము. ప్రతి యూనిట్లోని వావల్ సౌండ్ ఉంటుంది, అంటే ఇక్కడ 5 syllables ఉన్నట్టు. సింప్లీ ఐఎమ్ సేయింగ్ ఏ సిలబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ వావల్ సౌండ్. సిలబుల్ అంటే ఒక అచ్చు శబ్దం అని మనం తెలుసుకోవచ్చు. ఓకే, ద సిలబుల్స్ ఇన్ ఎ వర్డ్ కెన్ బి సెపరేటెడ్ విత్ ఎ డాట్ ఆర్ ఎ హైపెన్. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ ద ఎగ్జాంపుల్స్, సమ్ వర్డ్స్ ఆర్ డివైడెడ్ విత్ డాట్స్ అండ్ సమ్ వర్డ్స్ ఆర్ డివైడెడ్ విత్ హైపెన్స్. మనం గమనిస్తే మ్యాన్, పెన్ అని కాకుండా ఎగ్జాంపుల్స్లో రైటర్, యాక్సెస్, ఇన్ఫర్మేషన్, ఎగ్జామినేషన్ అనేటువంటి వర్డ్స్ని మనము డివైడ్ చేసాం. డివైడ్ చేసి ప్రతి యూనిట్కి కూడా ఒక డాట్ పెట్టాం. మనకి సింపుల్గా ఉండటానికి ఈ సిలబుల్స్ని మనము డివైడ్ చేసుకోవాలి. డాట్ హెల్ప్తో కానీ లేదా హైపెన్ హెల్ప్తో కానీ మనము ఈ సిలబుల్స్ని మనము డివైడ్ చేసుకోవాలి. జనరలీ సిలబుల్స్ ఆర్ ఆఫ్ 4 types. జనరలీ సిలబుల్స్ ఆర్ ఆఫ్ 4 types. సాధారణంగా సిలబుల్స్ని 4 రకాలుగా చెప్తాం. మోనోసిలబిక్ వర్డ్స్, డైసిలబిక్ వర్డ్స్, ట్రైసిలబిక్ వర్డ్స్, పాలిసిలబిక్ వర్డ్స్. కమ్ అగైన్. మోనోసిలబిక్ వర్డ్స్, డైసిలబిక్ వర్డ్స్, trisyllabic words, polysyllabic words. Let us discuss about these 4 syllables in detail. ఈ 4 గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. Monosyllabic words. Mono means single. Mono means single. Whenever a single
vowel sound in a word, it is called a monosyllabic word. Come again. ఒక పదంలో ఒకటే వావల్ సౌండ్ ఉంటే దాన్ని మోనోసిలబిక్ అంటాం. ఇఫ్ ఎ వర్డ్ కంటైన్స్ ఓన్లీ వన్ సిలబుల్, ఎస్ వాట్ ఈస్ ఎ సిలబుల్? ఎ సిలబుల్ ఈజ్ నథింగ్ బట్ ఎ వావల్ సౌండ్. సిలబుల్ అంటే ఏంటి? వావల్ సౌండ్. ఇట్ ఈస్ ఎ మోనోసిలబిక్ వర్డ్. ఒక పదంలో ఒక వావల్ సౌండ్ మాత్రమే ఉంటే దాన్ని ఒక సిలబుల్ అంటాము. సో ఒక సిలబుల్ మాత్రమే ఉంటే దాన్ని మోనోసిలబిక్ వర్డ్ అని చెప్పి పిలుస్తాం. లుక్ ఎట్ ద వర్డ్స్. ఎగ్జాంపుల్, చైర్. చైర్ చైర్ చూడటానికి 5 letters, బట్ మనకి కన్ఫ్యూజన్ వస్తుంది. ఏ అనేది ఒక వావల్ సౌండ్, ఐ అనేది ఒక వావల్ సౌండ్ అని మనం అనుకుంటాం. బట్ ఏ ఐ అనేది ఒకే వావల్ సౌండ్గా మనం ప్రొడ్యూస్ చేస్తాం. సో వి జస్ట్ బేస్ ఆన్ ద సౌండ్ ఆఫ్ ద వావల్, వి నెవర్ బేస్ ఆన్ ద లెటర్స్ ఆఫ్ ద వావల్స్. ఎప్పుడు కూడా వావల్స్ యొక్క శబ్దాలను మాత్రమే బేస్ చేసుకొని వావల్స్ ఎన్ని అని చెప్పగలగాలి తప్ప అక్షరాలను బేస్ చేసుకుని ఎప్పుడు కూడా వావల్స్ ఎన్ని అని మనం చెప్పలేము. ఇక్కడ CHAIR చైర్, ఏఐ చూడటానికి 2 అక్షరాలు, 2 వావల్ లెటర్స్, బట్ ఒకటే సౌండ్గా ప్రొడ్యూస్ అవుతుంది. చైర్, ఏ చైర్. సో ఇట్ కంటైన్స్ ఓన్లీ వన్ వావల్ సౌండ్. ఇట్ ఈస్ అ మోనోసిలబిక్ వర్డ్. ట్రైన్, యాజ్ యూజువల్, ట్రైన్ as the same, train, only one vowel sound, so it contains only one syllable. It is called a monosyllabic word. School, 2 O's are there. We think it contains 2 vowel sounds. Not at all. మనం అనుకుంటాం, చూస్తే 2 ఓ సౌండ్స్ కనిపిస్తున్నాయి. ఏ, ఈ, ఐ, ఓ, యు 5 కూడా వావల్స్ కదా, 2 ఓలు ఉన్నాయి కాబట్టి 2 వావల్స్ అనుకుంటాం. బట్ స్కూల్, డబల్ ఓ ఈజ్ ప్రొనౌన్స్డ్ యాజ్ లాంగ్ ఊ సౌండ్. ఒకటే ఊ సౌండ్గా పలకబడుతుంది కాబట్టి ఇది మనకి సింగిల్ వావల్ సౌండ్. ఇట్ ఈస్ ఎ మోనోసిలబిక్ వర్డ్. ఓకే, మోనోసిలబిక్ మీన్స్ ఇఫ్ ఎ వర్డ్ కంటైన్స్ ఓన్లీ వన్ సిలబుల్, ఇట్ ఈస్ కాల్డ్ ఎ మోనోసిలబిక్ వర్డ్. Come to the next one, disyllabic word. Disyllabic words. Yes, di means 2. If a word contains 2 syllables, it is a disyllabic word. It is very easy to know the definition of disyllabic words. Disyllabic words అంటే చాలా సులువుగా చెప్పొచ్చు. మనకి ఒక పదంలో 2 వావల్ సౌండ్స్ ఉంటే దాన్ని మనము డైసిలబిక్ వర్డ్ అనొచ్చు. ఒక పదంలో 2 వావల్ సౌండ్స్ ఉంటే దాన్ని మనము డైసిలబిక్ వర్డ్ అని చెప్పొచ్చు. Look at the examples. Women, women, women. ఓకే, వి, డబ్ల్యూఓని మనం విగా, విమెన్, విమెన్. సో 2 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్లో ఒక వావల్ సౌండ్, సెకండ్ యూనిట్లో ఒక వావల్ సౌండ్. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎ డైసిలబిక్ వర్డ్. ఐడిఏ, ఐడిఏ, ఐడిఏ. చాలామంది ఐడియా అంటున్నాం, ఐడిఏ. ఓకే, ఇట్ కంటైన్స్ 2 యూనిట్స్. ఫస్ట్ యూనిట్ కంటైన్స్ 1 syllable, another unit contains also another syllable. So it is called disyllabic word. ఈ పదంలో కూడా 2 syllables ఉన్నాయి. ప్లేయా, 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 ప్లే. డివైడ్ చేసేటప్పుడు కూడా మనము చాలామంది ప్లే యర్ అని డివైడ్ చేయడం జరుగుతుంది. ప్లే, పిఎల్ఏ ఒక యూనిట్, వైఈఆర్ ఒక యూనిట్. ప్లేయా, ప్లేయా. సో ఇట్ ఆల్సో కంటైన్స్ 2 syllables. It is called a disyllabic word. Third one, trisyllabic word. Tri means 3. If a word contains 3 syllables, it is called a trisyllabic word. It is also very easy to know. ఒక పదంలో 3 syllables ఉంటే దాన్ని మనము ట్రైసిలబిక్ వర్డ్ అని చెప్పి చెప్తాం. మోనోసిలబిక్ మీన్స్ 1 syllable. Disyllabic means 2 syllables. Trisyllabic means 3 syllables. Attraction, attraction, attraction. This word is divided into 3 units. AT, 1 unit. TRAC, 1 unit. TION, 1 unit. At, 1 unit. Track, 1 unit. Shun, 1 unit. Each unit contains a vowel sound. If you look at the word carefully, you can have some idea about the vowel sounds. ఆ పదం మనం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్ని వావల్ సౌండ్స్ ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ టు అబ్జర్వ్ ద వావెల్ సౌండ్ టు నో ద సిలబుల్. నెవర్ బేస్ ఆన్ ద వావెల్ లెటర్ టు నో ద సిలబుల్.
సిలబుల్ తెలుసుకోవాలంటే అచ్చు శబ్దాన్ని గమనించండి. అక్షరాలు ఎన్ని ఉంటే అన్ని సిలబల్స్ ఉన్నట్టు కాదు. కాన్ఫరెన్స్, కాన్ఫరెన్స్, కాన్ 1 వావల్ సౌండ్, ఫే 1 వావల్ సౌండ్, రెన్స్ 1 వావల్ సౌండ్. ఈ రెన్స్ అనే దాంట్లో RENCE 2 E లెటర్స్ వచ్చినాయి, బట్ ఇట్ ఈస్ ఎ సింగిల్ వావల్ సౌండ్. సో దిస్ వర్డ్ కంటైన్స్ 3 వావల్ సౌండ్స్. ఇట్ ఈస్ కాల్డ్ ఎ ట్రైసిలబిక్ వర్డ్. వండర్ఫుల్, another word, wonderful, wonderful. Each unit contains a single vowel sound. This word contains 3 units, so it is called a trisyllabic word. Punishment, punishment, punishment. ఈ పదం కూడా 3 యూనిట్లుగా విభజించబడింది. ప్రతి యూనిట్లోనూ కూడా ఒకే వావల్ సౌండ్ ఉంటుంది. 3 యూనిట్లు అంటే 3 వావల్ సౌండ్స్, కాబట్టి ట్రైసిలబిక్ వర్డ్ అని చెప్పి మనము చెప్పచ్చు. కమ్ టు ద నెక్స్ట్ వన్, పాలీసిలబిక్ వర్డ్. పాలీసిలబిక్ వర్డ్. వాట్ ఈస్ ఎ పాలీసిలబిక్ వర్డ్? మోర్ దాన్ 3 ఈస్ కాల్డ్ పాలీ. మోర్ దాన్ 3 ఈస్ కాల్డ్ పాలీ. More is also called poly. If a word contains more than 3 syllables, it is a polysyllabic word. Whenever a word contains more than 3 syllables, it is called a polysyllabic word. ఎప్పుడైతే ఒక పదంలో 3 కంటే ఎక్కువ సిలబుల్స్ ఉంటాయో దాన్ని మనము పాలీసిలబిక్ వర్డ్ అని చెప్పి చెప్తాం. వెదర్ ఇట్ ఈస్ 4, 5, 6. ఎగ్జాంపుల్, ప్రిపరేషన్, ప్రిపరేషన్, preparation. This word contains 4 units. Each unit contains a vowel sound, so it is called a polysyllabic word. ఈ పదంలో 4 యూనిట్లు ఉన్నాయి. ప్రతి యూనిట్లోనూ కూడా వావల్ సౌండ్ ఉంది, కాబట్టి దీన్ని పాలీసిలబిక్ వర్డ్ అంటాం. సైకాలజీ, హియర్ సైకాలజీ, సై పీ సైలెంట్, సైకాలజీ 4 units called polysyllabic word. Benevolent, benevolent. This word also contains 4 units, so it is called a polysyllabic word. Impracticable, impracticable, impracticable. This word contains 5 units. Whenever there are more than 3 syllables, it is a polysyllabic word. సిలబుల్స్ని మనము ఇలా డివైడ్ చేసినప్పుడు మాత్రమే ఇంగ్లీష్ చదవటం అనేది మనకి సింపుల్గా ఉంటుంది. ఇంప్రాక్టికబుల్, టు నో ద ప్రొనౌన్సియేషన్ విత్ ఈజ్, టు ప్రొనౌన్స్ ద వర్డ్ ఇన్ ఏ ప్రాపర్ వే. పదాన్ని ఉచ్చరించేటప్పుడు మనము సరి అయిన మార్గంలో ఉచ్చరించాలి. ఓకే, ఇన్ దిస్ వే ద సిలబుల్స్ ఆర్ డివైడెడ్ into 4 kinds. Syllables help us to pronounce the word perfectly. సిలబుల్ యొక్క ఉపయోగం ప్రొనౌన్సియేషన్కి చాలా అవసరం. ఓకే, సో ఈ విధంగా సిలబుల్స్ అనేవి 4 kindsగా ఉంటాయి. మోనోసిలబిక్ 1 వావల్ సౌండ్, డైసిలబిక్ 2 వావల్ సౌండ్స్, ట్రైసిలబిక్ 3 వావల్ సౌండ్స్, పాలీసిలబిక్ మోర్ దాన్ 3 వావల్ సౌండ్స్. Pronunciation. Yes, it is very important to us to pronounce the words perfectly. If we pronounce the words perfectly, we can spell it correctly. మనము ఉచ్చరించేటప్పుడు పదాలను చక్కగా ఉచ్చరించగలిగినట్టయితేనే వాటిని రాసేటప్పుడు కూడా మనం చక్కగా రాయగలం. Pronunciation requires identification and spell the words in a proper way. Pronunciation requires identification and spell the words in a proper way. వర్డ్స్ని కరెక్ట్గా స్పెల్ చేయటం అనేది ప్రొనౌన్సియేషన్కి మార్గం. వర్డ్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగేది కూడా ప్రొనౌన్సియేషన్కి మార్గం. In addition to know the syllables, it is important to spell the words in a proper way for a correct pronunciation. In addition to know the syllables, సిలబుల్స్ గురించి తెలుసుకోవడంతో పాటు ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు స్పెల్ ద వర్డ్స్ ఇన్ ఎ ప్రాపర్ వే ఫర్ ద కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. వర్డ్స్ కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయాలి అంటే సిలబుల్స్ గురించి బాగా తెలుసుకోవాలి. అదేవిధంగా ఆ వర్డ్స్ని ఏ విధంగా స్పెల్ చేయాలనేది కూడా మనం తెలుసుకోవాలి. జనరలీ సమ్ వర్డ్స్ ఆర్ మిస్స్పెల్డ్. జనరలీ సమ్ వర్డ్స్ ఆర్ మిస్స్పెల్డ్. సాధారణంగా మనము చదివేటప్పుడు
ఒకలా చదివి రాసేటప్పుడు ఆ పదాలని ఒకలా రాస్తూ ఉంటాం, తప్పుగా రాస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇచ్చాం చూడండి. రాంగ్ ఎలా ఉంటుందో కరెక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ప్రివిలేజ్, ప్రివిలేజ్ యాక్చువల్లీ ప్రివిలేజ్ అని చదివాం మనం. సో ఏమనుకుంటాం, ప్రీ అంటే పిఆర్ఐ అని రాస్తాం, బట్ పిఆర్ఐ అని రాయాలి. కానీ జనరల్గా మనము ప్రివిలేజ్, ప్రివిలేజ్ పిఆర్ఈ అనేది మనం రాయటం జరుగుతుంది. ఈ రాంగ్ వర్డ్కి కరెక్ట్ వర్డ్కి డిఫరెన్స్ చూడండి. పిఆర్ఈవిఐఎల్ఈజీ ప్రివిలేజ్, మనము పిఆర్ఈ రాస్తాం, బట్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ ప్రివిలేజ్. అండ్ రాయటం కూడా పిఆర్ఐవిఐఎల్ఈజీ అని రాయాలి. ఈ దగ్గర మనము కన్ఫ్యూజ్ అయిపోయి ఐకి బదులు ఈ యూజ్ చేయటం జరుగుతుంది. బౌండరీ, యాక్చువల్లీ ఇది ఎలా చదవాలి మనం, బౌండరీ, బౌండరీ. మనము బౌండరీ, బౌండరీ అంటుంటాం జనరల్గా, నాట్ బౌండరీ, 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 బౌండరీ అని చెప్పి BOUNDRY అంటాం, బట్ బౌండరీ BOUNDARY, బౌండరీ. బిగ్నింగ్, బిగ్నింగ్, ఈ బిగ్నింగ్ అనే పదంలో కూడా మనము ఒకటే ఎన్ అనుకొని BEGINING బిగ్నింగ్ రాస్తాం, బట్ డబల్ ఎన్ యూజ్ చేయాలి. బిగ్నింగ్, బిగ్నింగ్ BEGINNING బిగ్నింగ్, బిగ్నింగ్ BEGINNING బిగ్నింగ్. మిస్చీవియస్, మిస్చీవియస్ we forgot to keep E after I. మిస్చీవియస్లో మిస్చీ, ఈ చీ తర్వాత ఈ అనేదాన్ని ఉంచడం మనం మర్చిపోతాం, బట్ ఇక్కడ మిస్చీవియస్లో సెకండ్ యూనిట్లో చీ అంటే CHI తర్వాత ఈ రావాలి. నెక్స్ట్ రిసీవ్, రిసీవ్ మోస్ట్లీ కన్ఫ్యూజింగ్ వర్డ్స్. రిసీవ్ చాలామంది IE రాస్తుంటారు సి తర్వాత, బట్ రిసీవ్లో RECEIVE రావాలి, RECEIVE రావాలి. బట్ చాలామంది మనము RECIEVE అని రాస్తుంటాం, బట్ ప్రొనౌన్సియేషన్ అనేది ఎంత ముఖ్యమో స్పెల్ ద వర్డ్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. To pronounce the words in a proper way, we have to divide those words into syllables. Just discussed in earlier, to divide the words into syllables to pronounce the words correctly. పదాలని కరెక్ట్గా మనము ఉచ్చరించడానికి ఆ పదాల్లో ఉండేటువంటి సిలబల్స్ని మనము డాట్ హెల్ప్తో కానీ ఐపెన్ హెల్ప్తో కానీ డివైడ్ చేసుకోవాలి. క్యాలిక్యులేషన్, క్యాలిక్యులేషన్, డివైడ్ ద వర్డ్స్ యాజ్ పర్ ద సిలబల్ మెథడ్. Calculation, calculation, calculation. 4 units are here. If you divide the words into units of syllables, it is very easy to pronounce the words properly. ఎప్పుడైతే చిన్న పదాలు పర్వాలేదు, పెద్ద పదాలు వచ్చినప్పుడు మనము ఈ విధంగా డివైడ్ చేసుకున్నట్లయితే వాటిని ప్రొనౌన్స్ చేయడానికి సులువుగా ఉంటుంది. Observe the pronunciation of the following words. Observe the pronunciation of the following words. Lieutenant, but some persons write it as lieutenant. LEFTINENT. Lieutenant అన్నాం కదా, LEF రాస్తారు, బట్ LIUE, LIEU. దీన్ని LIEU అనేదాన్ని చాలామంది ఎఫ్గా లెఫ్టినెంట్ అంటారు, బట్ చదవడం అయితే లెఫ్టినెంట్, కానీ దీన్ని రాసే విధానం చూడండి. LIEUTENANT, లెఫ్టినెంట్. 40, some persons write it as FOURTY, 40 అని రాస్తుంటారు. ఇట్స్ నాట్ రైట్, 40, FORTY. Grammar, GRAMMAR. It should be pronounced as grammar and it should be written as GRAMMAR. But some person write it as GRAMMER. దీన్ని ప్రొనౌన్స్ చేయటం గ్రామర్ అని ప్రొనౌన్స్ చేయాలి, రాసినప్పుడు కూడా GRAMMAR రాయాలి, బట్ కొంతమంది GRAMMER అని రాస్తుంటారు. మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ డూ ఇట్. చాలా ఎక్కువ మంది GRAMMER అని రాస్తుంటారు. ఇట్స్ నాట్ రైట్. సెపరేట్, SEPARATE, SEPARATE. How many syllables in this word? Can you guess
హౌ మెనీ సిలబుల్స్? సెపరేట్. సే, పా, రేట్. రేట్ అనేది ఒకే వావల్ సౌండ్, అబ్జర్వ్ చేయగలరు. ఆర్ఏ ఒక వావల్ సౌండ్గా, టీఈ ఒక వావల్ సౌండ్గా చాలామంది అనుకుంటారు. ఇట్స్ నాట్ కరెక్ట్. రేట్, ఆర్ఏ టీఈ ఒకే వావల్ సౌండ్ వచ్చింది. రేట్, రేట్, రా, ఏ, ట, రేట్. సెపరేట్ అనేది 3 వావల్ సౌండ్స్. ప్రొనౌన్స్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది, బట్ రాసేటప్పుడు మాత్రం, స్పెల్ చేసేటప్పుడు మాత్రం ఎస్ఈపిఈ అని రాస్తుంటాం. ఎస్ఈపిఈ అని రాస్తుంటాం. ఆర్ఏటిఈ ఓకే, ఎస్ఈపిఈ కాదు, ఎస్ఈపిఏఆర్ఏటిఈ, సెపరేట్ అని రావాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్. Sometimes some letters in the word are silent while pronouncing. We have to know that some letters in the words are silent while we pronounce. మనము కొన్ని పదాలు చదివేటప్పుడు అందులో కొన్ని అక్షరాలు అనేవి ఉచ్చరించబడదు అని మనం అర్థం చేసుకోవాలి. బికాస్ ఇంగ్లీష్ ఈజ్ derived ఫ్రమ్ సో మెనీ అదర్ లాంగ్వేజెస్ విచ్ ఆర్ యునైటెడ్. కొన్ని భాషలు కలిపి ఇంగ్లీష్ భాషగా తయారు చేయబడింది. కొన్ని భాషలు కలిపి ఇంగ్లీష్ భాషగా తయారు చేయబడింది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఇంగ్లీష్లో మనము కామన్గా ఆలోచించాలి. కామ్, ఎల్ సైలెంట్. సైన్, జీ సైలెంట్. డెట్, డెట్, బీ సైలెంట్. డిజైన్, జీ సైలెంట్. నిట్, కే సైలెంట్. కాట్, జీహెచ్ సైలెంట్. నో, కే సైలెంట్. నాట్, కే సైలెంట్. నైఫ్, కే సైలెంట్. సాలెం, చాలామంది సాలమన్ అంటుంటారు, బట్ కరెక్ట్ కాదు. సాలెం, ఎన్ సైలెంట్. కిడ్, ఎల్ సైలెంట్. లైట్, జీహెచ్ సైలెంట్. కమ్ అగైన్. కామ్, సైన్, డెట్, డిజైన్, నిట్, కాట్, నో, నాట్, నైఫ్, సాలెం, కిడ్, లైట్. If you observe, the silent letters in each word is underlined. ప్రతి పదములోనూ అండర్లైన్ చేసినటువంటి అక్షరం అనేది మనము ఉచ్చరించకూడదు. నెక్స్ట్ పాయింట్. లెటర్ క్యూ ఆల్వేస్ ప్రిసీడ్స్ లెటర్ యూ ఇన్ ఎనీ వర్డ్. అబ్జర్వ్ ద ప్రొనౌన్సియేషన్. క్యూ తర్వాత ఇప్పుడు కూడా యూ అనే లెటర్ వస్తుంది. ఏ వర్డ్ మీరు అబ్జర్వ్ చేయండి, ఏ వర్డ్ మీరు అబ్జర్వ్ చేయండి, క్యూ అనే పదం తర్వాత డెఫినెట్గా యూ అనే లెటర్ ఉంటుంది. క్వాంటిటీ, లుక్ అట్ ద ఎగ్జాంపుల్స్. క్వాంటిటీ, క్యూయూ. క్వశ్చన్, క్యూయూ. క్వటేషన్, క్యూయూ. ఈక్వల్, క్యూయూ. రిక్వెస్ట్, క్యూయూ. ఈక్వేటర్, క్యూయూ. రిక్వైర్, క్యూయూ. ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ వర్డ్స్, లెటర్ యూ ఫాలోస్ లెటర్ క్యూ. యూ అనేది క్యూ అనేటువంటి లెటర్ని ఫాలో అవుతుంది. క్వాంటిటీ, క్వశ్చన్, క్వటేషన్, ఈక్వల్, రిక్వెస్ట్, ఈక్వేటర్, రిక్వైర్. నెక్స్ట్ పాయింట్. డిఫరెన్స్ బిట్వీన్ ఐఈ అండ్ ఈఐ. వీఆర్ మోస్ట్లీ కన్ఫ్యూజ్డ్ అబౌట్ దీస్ యూనిట్స్. ఈ రెండు యూనిట్స్కి కూడా మనం చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఐఈ బదులు ఈఐ రాయటం, ఈఐ బదులు ఐఈ రాయటం. బట్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ ఓకే, ప్రొనౌన్సియేషన్ ఈజ్ ఓకే. చదివేటప్పుడు మాత్రం బాగానే ఉంటుంది, రెండింటిని ఒకలాగే చదువుతాం. బట్ రాసేటప్పుడు మాత్రం ఆ డిఫరెన్స్ అనేది మనము అబ్జర్వ్ చేయాలి. బిలీవ్, థీఫ్, గ్రీఫ్, సీజ్. ఇఫ్ యూ అబ్జర్వ్, లాంగ్ ఈ సౌండ్, ఈ నాలుగిట్లను కూడా లాంగ్ ఈ సౌండ్ వస్తుంది. కమ్ అగైన్. బిలీవ్, ఈవ్, థీఫ్, గ్రీఫ్, సీజ్. ఇలా లాంగ్ ఈ సౌండ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఐఈ రావాలి. లాంగ్ ఈ సౌండ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఐఈ రావాలి. డిఫరెన్స్ సింపుల్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ప్రొనౌన్స్ చేసేటప్పుడు లాంగ్ ఈ సౌండ్స్ వచ్చినప్పుడు ఐఈ రాయాలి. లుక్ ఎట్ ద సెకండ్ ప్యాటర్న్. వెయిట్, వెయిట్. ఏమొచ్చింది? ఫస్ట్ సౌండ్ ఏ వచ్చింది. హైట్, 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 ఐ వచ్చింది. ఫారిన్, ఫారిన్, ఈ షార్ట్ ఈ సౌండ్ వచ్చింది. సో ఇక్కడ ఎక్కడ కూడా లాంగ్ ఈ సౌండ్ రాలేదు. ఎప్పుడైతే వర్డ్స్లో లాంగ్ ఈ సౌండ్ వచ్చిందో ఐఈ రాయాలి. అదర్ దాన్ దట్ వీ కెన్ రైట్ ఈఐ. అలా కాకుండా లాంగ్ ఈ సౌండ్ కాకుండా ఏ సౌండ్ కానీ, షార్ట్ ఈ సౌండ్ కానీ, ఐ సౌండ్ కానీ వచ్చినప్పుడు మాత్రం ఈఐ రాయాలి. అందుకే
సెకండ్ ప్యాటర్న్కి ఫస్ట్ ప్యాటర్న్కి డిఫరెన్స్ ఉంది. వెయిట్, వెయిట్, హైట్, foreign, foreign, not foreign, foreign. In this way, we can observe the difference between these two units, IE and EI. In this way, we have to understand about the syllables and the pronunciation. It is very important to us to pronounce the words in a perfect way to learn English grammar. Syllables and pronunciation is also, syllables and pronunciation are also part of ఇంగ్లీష్ గ్రామర్. గ్రామర్ బాగా నేర్చుకోవాలంటే ముందు పదాలు ఉచ్చరించటం, రాయటం అనేది మనకి పర్ఫెక్ట్గా రావాలి. సో ప్లీజ్ వాచ్ దిస్ లెసన్ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.